హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రత్యూషాస్ రెసిపీస్. ఈ వీడియోలో గ్రీన్ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఈ గ్రీన్ చట్నీ స్పెషల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాండ్విచెస్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. ముందుగా ఒక మిక్సీ జార్లో క్లీన్ చేసి వాష్ చేసుకున్న 2 కప్స్ పుదీనా లీవ్స్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న 1 కప్ కొత్తిమీరని యాడ్ చేసుకోండి. 2 కప్స్ పుదీనా తీసుకుంటే 1 కప్ కొత్తిమీర తీసుకోండి. ఆ తర్వాత 8 to 10 గార్లిక్ క్లోవ్స్, ఒక చిన్న అల్లం ముక్క, 6 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నానండి. మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ప్రాపర్గా గ్రైండ్ కాకపోతే 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. స్మూత్ పేస్ట్లా గ్రైండ్ అయ్యాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత ఇట్లా తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. అంతే అండి, గ్రీన్ చట్నీ శాండ్విచెస్ కోసం లేకపోతే చాట్స్ కోసం వేటికైనా యూస్ చేసుకోవచ్చు. ఇది 8 కంటైనర్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు యూస్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీని ట్రై చేసి శాండ్విచెస్, డిఫరెంట్ స్నాక్ ఐటమ్స్కి యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రత్యూషాస్ రెసిపీస్.